సార్ నమస్తే అండి, ఏం పేరు నమస్తే సార్, శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ లోకలే. అవునండి అవునండి. సార్ శ్రీనివాస్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. కవిత గారు, కేసీఆర్ గారి కూతురు కూడా ఒక పార్టీ పెట్టింది, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తా ఉన్నారు. సో ఏంటి సార్ పరిస్థితి? అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి మియాపూర్లో వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ ఎట్లా ఉన్నాయి సార్? బాగున్నాయండి, డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. రోడ్లు అయితే మంచిగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, మంచిగా ఉన్నాయి. ఫ్లైఓవర్ కూడా పడుతున్నది, ఇక్కడ చేస్తున్నారు దాని పనులు. అవును, మియాపూర్ నుంచి మదీనా కూడా అవతల వరకు చేస్తున్నారు. చేస్తున్నారండి, బాగుంది. బాగుందండి, డెవలప్మెంట్ బాగుందండి, మంచిగా. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది బాగుందండి, మంచిగా ఉంది, పర్వాలేదు. ప్రభుత్వ పథకాలైనా ఏదైనా బాగుంది, మంచిగా ఇస్తున్నారు, బాగుంది. 6 గ్యారెంటీలు వస్తున్నాయండి, అన్నీ ఉన్నాయి, బాగుంది, మంచిగా ఉంది, బాగున్నాయి. చాలా మంది పేదవాళ్ళు ఏమంటున్నారంటే 2500 ఇస్తానన్నాడు, ఆడవాళ్ళకి అది రావట్లేదు, పేదవాళ్ళకి అదే పెద్దవాళ్ళకి 4000 అన్నారు, అవి రావట్లేదు అని అంటున్నారు. అవి కొద్దిగా ఆఫ్ చేసేటట్టుందండి, మిగతా అయితే అన్ని కరెక్టే ఉన్నాయి. అవునవును, ఇందిరమ్మ ఇల్లు మాత్రం బాగానే స్పీడ్గానే జరుగుతుంది వర్క్, అది చాలా మందికి ఇచ్చారు ఇప్పటికి కదా, చాలా ఉన్నది. డెవలప్మెంట్ మాత్రం బాగుందండి. గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పర్లేదు, చాలా బాగుంది, పర్వాలేదు. ఇప్పుడైతే పర్వాలేదు, ఇప్పటికైతే బాగానే ఉందండి, నడుస్తుంది, పర్వాలేదు, మంచిగా ఉంది. సో మరి ఇక్కడ 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు సార్, మరి ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, మరి బీజేపీకి కూడా ఉంది ఛాన్స్, మరి ఏమైనా ఉందా ఛాన్స్? ఉందా బీజేపీ చెప్పలేమండి, అదైతే బీజేపీ అనేది చెప్పలేము. వస్తే మళ్ళీ మేబీ కాంగ్రెస్ అయినా రావచ్చు. సో మేయర్ అయ్యే అవకాశం కాంగ్రెస్కి ఉంది? కాంగ్రెస్కే వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, డెఫినెట్గా. మంచి ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కూడా చాలా కట్టేశారు, కడుతున్నారు, బాగానే జరుగుతుంది, మంచిగానే ఉందండి. మూసీ సుందరీకరణ అంటున్నారు, జరుగుతుంది? అది బహుశా అంటున్నారు, కావచ్చు, దాదాపు చేస్తామంటున్నారు, 100% అయితే చేస్తామంటున్నారు దాన్ని. అది చేస్తేనే సార్ చాలా మందికి అంత బాగా జరుగుతుంది. ముందు ఫ్యూచర్లో వాళ్ళు వాటర్ కూడా మంచి క్లీన్ అవుతుంది కదండి, మంచి క్లీన్ అవుతుంది. ముందు అక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ మొత్తం వాళ్ళకి మంచి వాటర్ వస్తుంది అన్నట్టు, మెయిన్ వాళ్ళకి. పంటలు కూడా అక్కడ ఏంటంటే ఈ మురికి నీళ్ళు పోతే పంటలు కూడా సరిగా పండట్లేదు, ఆ కూరగాయలు కూడా స్మెల్ వస్తున్నాయంట. ఈ నీళ్లు అక్కడికి వెళ్తే మాత్రం చాలా బెనిఫిట్ వాళ్ళకి, రైతులకు మాత్రం చాలా బెనిఫిట్, చాలా బాగుంటుంది అక్కడ. రైతు పరిస్థితి ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వంలో రైతులు బాగానే ఉందండి, మంచిగానే ఉన్నది, పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకోటి టయానికి కూడా డబ్బులు వేస్తున్నారు కదండి రైతులకి, రైతు బంధు అని ఇవన్నీ కరెక్ట్గానే ఇస్తున్నారు. రైతు బీమా, రైతు బంధు, రైతు భరోసా అని, ఇన్సూరెన్స్ అని అన్నీ బాగానే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి తీసేశారని అంటున్నారు, అదే సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇచ్చేవాడు కేసీఆర్, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు, దాని మీద అది కూడా ఇస్తే బాగుంటుందండి. యాక్చువల్గా అయితే ఇవ్వాలి, కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా. అసలు ఈ రోజు గోల్డ్ చాలా రేటు పెరిగింది కదండి, 1,46,000 మామూలుగా 22 అయితే ఇవ్వాలి. అది ఇచ్చినా కూడా ఎంతో కొంత గోల్డ్ అయినా కొనుక్కుంటారు కదా, తులం బంగారం. అవునవును, అది ఇవ్వాలి. కళ్యాణ లక్ష్మి అనేది కంటిన్యూ చేస్తే బాగుంటుంది నా ఐడియా ప్రకారం అయితే కదండి. సార్ ఇప్పుడు ఎస్ఐఆర్ అని పెట్టారు సార్, ఇది ఓట్లు, అది ఎట్లా ఉంది? చాలా మంచిదండి, ఎస్ఐఆర్ అనేది చాలా మంచిది అది పెట్టడం వల్ల. ఎందుకంటే డబుల్ ఓట్స్ అనేవి పోతాయి కదండి, డబుల్ ఓట్స్ పోతాయి కాబట్టి ఈ సిస్టమ్ పెట్టడం చాలా మంచిది కదండి. స్వాగతిస్తారా? మంచిదండి, చాలా బాగుంది, పర్వాలేదు, మంచిగా ఉంది. మొత్తానికి అయితే కాంగ్రెస్ వస్తుంది, పర్వాలేదు, బాగా మంచిగా ఉంది. గవర్నమెంట్ అయితే మంచి ఫామ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి పర్వాలేదండి, 100%, 100కి 200. ఇంకొక 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఇదే ఇట్లనే కొనసాగాలి, కాంగ్రెస్ తర్వాత ఎలా ఉంటుందో మా నెక్స్ట్ తర్వాత. కానీ నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటే చాలా బాగుంటది పేదవాళ్ళకి అందరికి. కావచ్చు, పథకాలు కానీ ఏవైనా కానీ ఇంకొక 5 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ప్రకారం ఈ పేదవాళ్ళకి బాగుంటుందని నమ్మకం నాకు. అది ఇంకా వేరే కూడా ఇస్తున్నారు కదండి, వారు కొత్తవి కూడా వేరే సన్న బియ్యం ఇస్తున్నారు వాళ్ళు. పేదవాడికి 200 యూనిట్లు బాగానే ఉంది, అవన్నీ పర్వాలేదు, పేదవాడికి కొద్దిగా ఉపయోగపడి బాగానే చేస్తున్నారు. అది స్కూల్లో కూడా పిల్లల్ని చదివించాలనేది కూడా గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. అవునవును, అది కూడా చాలా బాగుంది, మంచిగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.